చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్రతో అలాగే యాత్ర 1 అయితే సినిమా అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది సినిమా ఎంతో దిగ్విజయం కావడంతో యాత్ర 2 కూడా ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా కూడా అన్ని థియేటర్లో కూడా సందడి చేస్తున్న పరిస్థితి. దీని నేపథ్యంలో కాకినాడలో కూడా ఈ యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా కార్యకర్తలు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం యాత్ర 2 సినిమా ఏ విధంగా ఉంటే మరిన్ని విషయాలు తెలుసుకున్న ప్రయత్నం. సార్ చెప్పండి, యాత్ర సినిమా 2 ఈ రోజు రిలీజ్ కాబోతుంది, ఎలా ఉంది సార్ మీ అభిప్రాయం? సార్ గతంలో మేము యాత్ర 1 సినిమా కూడా చూస్తున్నాం అండి. ఆ రోజు రాజశేఖర గారి జీవిత చరిత్ర మేము చూసి చాలా ఇన్స్పిరేషన్ అయ్యి కార్యకర్త స్థాయి నుండి ఈరోజు నాయకత్వ స్థాయికి ఎదగలిగే నిజంగా ఆయన ఇన్స్పిరేషన్ బట్టే మేము ఈ స్థాయికి వెళ్ళగలిగాం. అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జీవిత చరిత్ర అనేసరికి ఎక్కడ లేని ఉత్తేజం. ఎందుకంటే ఆయన రియల్గానే ఒక పెద్ద హీరో. ఆయన ఇవాళ తెర మీదకి ఎక్కాడంటే ఆ జీవిత చరిత్ర చూస్తేనే కానీ మాకు అంతశక్కలేని ఆనందం. ఎందుకంటే ఆయన రియల్గా ఒక హీరోకి మించిన స్థాయిలో ఆయన ఒక రియల్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒకే ఒక వ్యక్తిగా వచ్చాడు, 1 మ్యాన్ ఆర్మీగా. ఈరోజు స్టేట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని ప్రపంచం సృష్టించాడు. అదే కాకుండా మాలాంటి వేల లక్షల మంది మనస్తత్వాలు గెలుచుకొని ఈరోజు సిద్ధమని ఒక నినాదం ద్వారా ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నాడు. రేపు రాబోయే ఎలక్షన్కి ఈ యొక్క యాత్ర 2 సినిమా ప్రతి ఒక్కరికి ఒక రకమైన ఉత్తేజం ఇస్తుందని నేను ఆశిస్తూ ఈ సినిమాకి చూడడానికి వెళ్తున్నాం. చెప్పండి సార్, ఇప్పుడు యాత్ర 1లో ఎంతో మొత్తం పొలిటికల్గా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళ తనయుడు జగన్ కావచ్చు చూపించడం జరిగింది. 2లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటారు? యాత్ర 1 ఇదే థియేటర్లో, సేమ్ థియేటర్లో గతంలో ఎలక్షన్ ముందులో చూసాం. చాలా అద్భుతమైన సినిమా అండి. అదే సేమ్ ఇది మళ్ళీ జగన్ గారు ఇది మళ్ళీ 2 కూడా ఇదే థియేటర్లో సేమ్ ఎలక్షన్ ముందు వస్తుంది. అద్భుతమైన విజయం చేకూర్చి అలాగే ఎలక్షన్లో కూడా విజయం మాది అని చెప్పేసి గర్వంగా చెప్తున్నారు. మేడం చెప్పండి, సినిమాకి ఏ విధంగా ఇక్కడ సందడి చేస్తున్నారు? సందడి కాకినాడలోని వైసీపీ నాయకుల సందడి చాలా హడావిడిగా ఉందండి. యాత్ర 1 చూసి మా నాయకుడు మేము గెలిపించుకున్నాం. యాత్ర 2 చూసి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ గెలిపించుకుంటాం. 1 మ్యాన్ ఆర్మీగా వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ నాన్నగారు ఆ జీవిత చరిత్ర కళ్ళకద్దినట్టు చూపించారండి. ఇప్పుడు యాత్ర 2 చూసాక కూడా జనాలు మా వైసీపీ నాయకుడు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మా జగన్మోహన్ రెడ్డి గారిని 170 సీట్లతో గెలిపిస్తామని మేము ప్రమాణం చేస్తామండి. ఈ యాత్ర 2 సినిమా జనాల అందరిలోకి వెళ్ళి ఆయన ఎవరిని ఆశ్రయించకుండా 1 మ్యాన్ ఆర్మీగా ఆయన రాజకీయాల్లో నిలబడి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఆయన పోరాడుతూ గెలుస్తున్నాడండి. ఆ చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన జీవిత చరిత్ర చూపించడం అనేది గొప్పగా ఉందండి. డైరెక్టర్ కూడా చాలా బాగా తీశారండి. కాకినాడలోని యాత్ర 2 చూడడానికి జనాలు తండపు తండాలుగా వచ్చారండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మేము గెలిపించుకుంటామని చెప్తున్నాం అండి. ఇదే పరిస్థితి. ప్రధానంగా ఈ యాత్ర 2 సినిమాకి అయితే భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇక్కడంతా కూడా సినిమా థియేటర్ దగ్గర అయితే సందడి చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూడొచ్చు. మన పక్కన భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాం. యాత్ర 2 సినిమాకి సంబంధించినటువంటి అన్ని కూడా ఏ విధంగా ఉన్నాయి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1 సూపర్ 2 అంతకంటే గొప్పగా ఉంటుందని ఆశించి వచ్చాం అందరూ. బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్ గారి గురించి యథార్థ సంఘటనలు అన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. చూసి వచ్చిన తర్వాత ఇంకా బాగా మాట్లాడగలరు. యాత్ర 1 విజయవంతం కావడంతో అందరూ కూడా ఇక్కడ కార్యకర్తలు యాత్ర 2 కూడా ఎంతో విజయవంతం కావాలని మొత్తం వైసీపీ కార్యకర్తలు కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి అభిమానులు కావచ్చు భారీ ఎత్తున అయితే థియేటర్ వద్దకు అయితే చేరుకుని సందడి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే రాజకీయ నేపథ్యంలో ఇలాగ రాజశేఖర రెడ్డి ఎంతో ఏపీకి చేసినటువంటి గతంలో తన రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది, రాజకీయ చరిత్ర ఆధారంగా తీసుకున్నటువంటి 1 విజయవంతమైంది, అదేవిధంగా 2 కూడా విజయవంతం అవుతుంది అన్నట్టుగా ఇక్కడంతా కూడా భారీ ఎత్తున సినిమా థియేటర్ వద్దకు అయితే చేరుకుని కాకినాడలో ఉన్నటువంటి థియేటర్ల వద్ద అయితే వైసీపీ కార్యకర్తలు అలాగే రాజశేఖర అభిమానులు భారీ ఎత్తున అయితే సందడి చేస్తున్నారు. అలాగే ఇక్కడంతా కూడా బాణసంచ కాల్చి సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కాకినాడలో ప్రధానంగా ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మేము రాముతో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.